నాకు ఏడుపు వస్తుంది. నాకు ఇప్పుడు ఎందుకు చెప్తా ఒక లంగ పని చేసా. అమ్మో నాకు నిజంగా ఏడుపు వస్తుంది. అప్పుడు లాస్ట్ టైం యాటిట్యూడ్ స్టార్ జిమ్సన్ వాళ్ళతో వచ్చినాం కార్లో. వాళ్ళ వల్ల అదే మొత్తం కార్లో నడిపారు. అసలు వాళ్ళ వల్ల అసలు నేను సిటీ ఎంజాయ్ చేయలేదు. ఏందో నాకే కనిపిస్తుంది అన్నిట్లా. నేను చెడ్డవాడినా ఫ్రెండ్స్. ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నాను నువ్వు. కేకులు ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇలాంటి ప్లేస్ కేక్ తింటాను వైభవం. హలో గాయస్, వెల్కమ్ టు చిల్లా బాయ్స్. అసలు ఈ వీడియో ఎందుకని ఆలోచిస్తున్నారా మీరు ఈరోజు? నా వైఫ్ బర్త్డే రేపు ఉంది. ఎప్పుడే? ఓకే, ఎల్లుండండి. సో నా వైఫ్ బర్త్డే ఎల్లుండి ఉంది. దానికి ఏం కావాలో అడుగుదాం. చెప్పు చెప్పు. నాకు ఏడుపు వస్తుంది. నాకు ఇప్పుడు ఎందుకు చెప్తా ఒక లంగ పని చేసా. అమ్మో నాకు నిజంగా ఏడుపు వస్తుంది. ఏంటో గెస్ చేయ చెప్పు. నేను చేసే లంగా పనులు ఎట్లుంటుందో తెలుసు కదా? తెలియదు నాకు. ఏదో ఒక డేట్ ఒకటి పోయింది కూడా. పొద్దున్నే చూసానే మెసేజ్ వచ్చింది ఈమెయిల్. ట్రిప్ ఎట్లుంది అని. ట్రిప్ అంటాడు ఏంటి అని. ట్రిప్ అయింది. నాకు షాక్ అయిపోయినా. చూస్తేనేమో ఈరోజు పెట్టబోయి నిన్న పెట్టేసిన. దేనికి చెప్పను. అందుకే ఇంట్లో కూర్చుందా. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఏం మాట్లాడుతున్నావు? ఏదో అయిపోయింది, నా వల్ల మిస్టేక్ అయిపోయింది. నన్ను క్షమించా అని చెప్పు. పెద్ద మనసు చేసుకోండి. చెప్పను. ఇంత అలాగే హే గాయ్స్, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొన్ని మధ్యలో ఇలా కట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే మధ్యలో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేసి నన్ను నానా రకాలుగా హింసించి ఏదో నా నుంచి తెప్పించుకోవాలని ట్రై చేసింది. బట్ స్టిల్ నేను చెప్పకుండా ఈసారి మంచిగా దాచిపెట్టాను అనమాట. ఇప్పుడు మనము కొంతసేపు షాపింగ్ చేసి అక్కడ నుంచి చెప్పాలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో. ఇప్పుడు ఎట్లైనా ఎక్కే మడితే తెలీదా నాకు? కళ్ళు అప్పుడు కళ్ళు కప్పిస్తాను. అంత సీన్ లేదు. A few moments later. చెప్పు. చూసేసావా బోర్డు? నేను బోర్డు కాదు, నాకు ముందు నుంచే తెలుసు. ఎక్కడికి? బుడాపెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం బుడాపెస్ట్లో. ఓకే, చాలా సర్ప్రైజ్ అయిపోయాను నేను. వావ్, ప్రసాద్, వాట్ ఎ సర్ప్రైజ్. ఫ్రెండ్స్, మా బస్ వచ్చేసింది. జనాలు లేరు, ఏం లేదు. ఎట్లా బాగుంది చూడు సిటీ. ఒకసారి ఎంటీ రోడ్స్. మా వైఫ్ ఇదే అనుకుంటుంది కార్లో. హోటలేనా? ఓకే. సో ఫ్రెండ్స్ చూడండి, ప్రాగ్ ఎంత బాగుందో రాత్రిపూట. పిజ్జా హట్, బర్గర్ కింగ్, స్టార్బక్స్, కోస్తా. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రాగ్కి మేము వచ్చినాం ఇంతకుముందు. కానీ అప్పుడు లాస్ట్ టైం యాటిట్యూడ్ స్టార్ జిమ్సన్ వాళ్ళతో వచ్చినాం కార్లో. వాళ్ళ వల్ల అదే మొత్తం కార్లో నడిపారు. అసలు వాళ్ళ వల్ల అసలు నేను సిటీ ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు అన్నాళ్ళ పాడుకొని నిన్ను కార్లో విధింపడమే ఎక్కువ. మళ్ళీ వాళ్ళ వల్ల అసలు ఎంజాయ్ చేయలేదు అబ్బా మేము. సో ఫ్రెండ్స్, ఇక్కడ రండి. అదే ఫ్రెండ్స్ మనం ఉండబోయే హోటల్. ఏంటిది? హిల్టనా? హిల్టన్ విల్ బి ఎక్స్పెన్సివ్. చెప్పా కదా నీకోసం. నేను నమ్ముతున్నావు ఇదే అని. కాదు మరి ఇంకెందుకే. 10 seconds later. జరుగు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి. డోర్ వేసేస్తున్నావు. ఫస్ట్ ఏ రూమ్కి వచ్చినా ఫస్ట్ నాకు బాత్రూమ్ ఇంపార్టెంట్. సో హలో గాయస్, ఇది మా బాత్రూమ్. ఇది రూమ్. ఎలా ఇచ్చా? ఫస్ట్ ప్రాగ్ వరకే అనుకో సర్ప్రైజ్. ఇది ఎక్స్పెక్ట్ చేయలే కదా. పొద్దున ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇది లాస్ట్ సార్. గాయస్, పొద్దున అయిపోయింది. ఇప్పుడు ఆవేశంలో వెళ్ళిపోయి తిరిగేసి మొత్తం అటు ఇటు వచ్చేసి అలా కాకుండా చిల్లుగా
చిల్ అవుదామని చెప్పి వచ్చాం. చిల్ అవుతాం. ఫుడ్ తినాలి మొత్తం. ఫుడ్ తినాలని కాదు, మాకు నచ్చింది చేస్తాం. ఇంకా ఆ బ్రిడ్జ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాగ్ వచ్చిన తెలియాలి కదా అందరికి. క్యాస్లో ఉంటుంది అంతవరకు వెళ్ళను, అంత ఓపిక లేదు నాకు. తిరుగుదాం, కఫ్కా స్టాచ్యూ ఇవేవో ఉంటాయి అని తిరుగుదాం. నీ అవుట్ఫిట్ చూపిస్తున్నా జనాలకి ఒకసారి 360 చేయి. వావ్ వావ్. సో ఇప్పుడే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. స్కై స్కన్నింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామే? బిల్లా మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లాకి వెళ్ళి కొంచెం మేతం వేసి ఆ తర్వాత మళ్ళీ ఊరిపైన తిరుగుతాం. లెట్స్ గో బాయ్స్. ఏయ్ ఇక్కడ చూడు, ప్రభాస్ బిల్లా వచ్చేసింది మనకి. మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా. మందు కానీ ఏమైనా కావాలో చెప్పు, పర్లేదు, ఎవరు ఆపండి. నేను మా బిల్లాలో తీసుకున్నాం ఫ్రెండ్స్. వేస్తున్నాను, బాగుంది. ఇప్పుడే బిల్లా నుంచి బయటకు వచ్చాము ఒకసారి తినుకొని. రాంగ్ ఇక్కడ చూడండి, అనుష్క శర్మ పిలుస్తున్నారు, వెళ్ళిపోవాలి. ఏందో నాకే కనిపిస్తాయి అన్నిట్లా నుంచి. నేను చెడ్డవాడినా ఫ్రెండ్స్. ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు. ఇదే ప్రాగ్ నగరం ఫ్రెండ్స్. ప్రాగ్ రావడం వల్ల ఏమొచ్చిందా? నేను ప్రాగ్ రావడం వల్ల ఈరోజు అందంగా అనిపిస్తుంది. కేకులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇలాంటి ప్లేస్లో కేక్ దొరికితే తింటేనే వైబ్. సరే ఏమన్నా గుర్తుంది, అర్థమైందా? అసలుకి ఏ చిల్లరోళ్ళు మా వాళ్ళు. కేకులు ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇలాంటి ప్లేస్లో కేక్ తింటే వైబ్. బంపర్ ఎట్లనే ఉంది. టాయిలెట్లో కూడా క్రేజీ అని టాక్ వచ్చింది, అందుకే వచ్చా. రాయల్ ప్యాలెస్లో వెళ్తున్నట్టు ఉందంట. చూద్దాం. అంత హైప్ ఇచ్చింది కానీ టాయిలెట్లు ఏం బాగాలేవు ఫ్రెండ్స్. టాయిలెట్ రివ్యూ కూడా చేస్తాను నేను బ్లాగ్స్లో. చూడండి ఫ్రెండ్స్, రాగ్ వీధులు ఎలా ఉన్నాయో. షీక్గా ఉందా. మ్యూజియం ఆఫ్ టార్చర్ అంట. ఏమన్నా ఇందాక లోపలికి వెళ్ళి టార్చర్ నువ్వేమన్నా వెళ్ళమన్నావా? ఎందుకే? టార్చర్ చేపించుకుందాం. ఆల్రెడీ చూపిస్తున్నావు కదా నువ్వు టార్చర్, ఎందుకే మళ్ళీ మళ్ళీ లోపల? కాలకేయాలు, సిగరెట్లతో కాల్చడం, గోర్లు పీకడం, కొమాన్ గుసగుస ఉంటుంది లోపలంతా. ఇలాంటి మ్యూజియంకి వెళ్ళే బదులు మా ఇంటికి వచ్చారు అనుకో, డైరెక్ట్ టార్చర్ చూపిస్తాను. అంటే నువ్వు నేను టార్చర్ చూపిస్తాను అని చెప్తున్నాను. నేను సైకోని, నేను ఫ్రెండ్స్ సైకోని. నన్ను కూడా తెలుగు జిమ్ క్యారీ అని అంటారు. సైకోని నేను. ఏం చేస్తాను నాకే తెలియదు. అదిగోండి ఫ్రెండ్స్, ఆ కనిపించేదే చార్ల్స్ బ్రిడ్జ్ టవర్. అది ఆ ముందుకెళ్తే బ్రిడ్జ్ అంతా ఉంటుంది, ఏముండదు, జనాలు ఉంటారు జనాలే ఉంటారు అంతే, ఇంకేముండదు. ఫోటోస్ బాగా వస్తాయేమో. కొంతమంది జనాలు వింటర్లా లేదు ఇది. అవును, మొత్తం ఫుల్ వేడి వేడి. ఈ బ్రిడ్జ్ మొత్తం ఇగో ఈ స్టాచ్యూలతో నిండిపోతుంది ఫ్రెండ్స్. జనాలు స్టాచ్యూలే ఉంటారు. ఒక మంచి సిటీ వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి. ఇదే ఫ్రెండ్స్ ద వరల్డ్ ఫేమస్ చార్ల్స్. ప్రాగ్ ఫేమసా వరల్డ్ ఫేమస్ చార్ల్స్ బ్రిడ్జ్. ఇది What is the significance of this? చార్ల్స్ బ్రిడ్జ్ What is the significance? రాత్రి కాగానే పబ్బులు, క్లబ్బులు, అమ్మాయిలు అంతా తెలుసు నాకు. చిలక బాబు ఎలా ఉంది ప్లేస్? షీక్ ఉందా? ఎలిగెంటో, బిస్ట్రో, మాస్ట్రో. జస్ట్ ఇందాకనే పక్క గల్లో క్లబ్బులు, పబ్లు అన్నీ వచ్చినాయి, కానీ నేనే చూపెట్టలేదు. ఎందుకంటే చెప్పు,
మంది ఫ్యామిలీ ఛానల్ కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు మధ్యలో ఇది కనిపించింది, తినేద్దామని ఫిక్స్ అవుతున్నాం. ఆత్రం పడి తినేస్తున్నాం కానీ మా ఒరిజినల్ ప్లేస్ ఇది కాదు. అలా పడిపోవాలన్నమాట తినేటప్పుడు. మా ఒరిజినల్ ప్లేస్ ఇది కాదు, వేరేది. బట్ స్టిల్ ఇది ఎలా ఉందో చూద్దాం. బిస్మిల్లా ప్లేస్ ఎలా చేసి పైన ఏదైనా ఒకటి ఉంది. పైన ఐస్ క్రీమ్ కదా, ఇక్కడ కింద మెయిన్ అనమాట. కోన్ మొత్తం మూదంతా రాసుకోవాలన్నా తినేటప్పుడు. బాగుంది. ఇదే గాయ్స్ షాపింగ్ మాల్ అంట. నేను లోపలికి వెళ్తున్నాం. అది అయిపోయింది ప్రతిసారి నీ ఎంట్రీ అంట. సరే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు హోటల్కి వచ్చేసినాం. ఇక్కడ స్పా ఉంటుందంట, దానికోసం అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు ఏం సినిమా అనేది మనకి ఇవన్నీ ఇచ్చాడు. టవల్స్, స్లిప్పర్స్, బట్టలు ఇప్పేసి స్విమ్మింగ్ పూల్లో దిగేసి చిల్ అయ్యి ఎంజాయ్ పండుగ. 15 minutes later. చిటికి అమ్ముకున్నది ఏంటి నడుచుకొని వస్తుందని చూస్తున్నారా? నాకు ఈత రాదు ఫ్రెండ్స్, కానీ ఈత వచ్చినప్పుడు మేనేజ్ చేస్తున్నాం. ఏంటో ఫ్రెండ్స్, డబ్బులు ఇచ్చుకొని చెమటలు గారిచ్చుకున్నాం వెళ్ళి. అక్కడ ఆ వేడిగా ఉంది, రూమ్లో కూర్చోవాలంట, చెమటలు వచ్చేంతవరకు కూర్చోవాలంట. నీకు రిలాక్సింగ్గా ఉందా లేదా? దాని బదులు వేడిలతో స్నానం చేసుకొని పడుకున్నా ఇదే ఉంటుంది. ఇది అరోమా థెరపీ అంటారు దీన్ని. ఏదో లాగేసినట్టు ఉంది బాడీలో, ఈ రకరకాలుగా ఉంది. అదే నీ బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా లాగేస్తుంది. స్ట్రెస్ లాగినట్లేదు, నన్ను లాగినట్టు ఉంది. నోరంతా తడితడిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి కావాలి తినడానికి, మళ్ళీ తినడానికి. కొంచెం చిల్ అయ్యి మళ్ళీ తినడానికి. మేము తిన్నాకే బతుకుతాం అంతే. తిండికే అంతే అంతే. మీ అమ్మ ఇంత కష్టపడి దేనికి? తిండికే. 24 hours later. హలో గాయ్స్, సో ఈరోజు మెయిన్ డే, బర్త్డే అనమాట. చూడండి అవుట్ఫిట్ ఇది. బర్త్డే నీది కాదు, బర్త్డే గర్ల్ది అవుట్ఫిట్ కూడా చూపిస్తాను మీకు. అదర్ కొట్టావుగా. సో మేము అనుకున్నట్టే బుక్ అయ్యాము ఈరోజు. చూపి అక్కడ వర్షం పడుతుంది గాయస్. ఇది ముందే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అందుకే అందుకే తిరగాల్సిందంత అయిపోయింది. అందుకే తిరగాల్సిందంతా తిరిగేసాం ఫ్రెండ్స్. ఏదో ఎక్స్ట్రా వద్దు, ఆల్రెడీ వెళ్ళావు లాస్ట్ టైం. ఏం చేస్తాం అక్కడ క్యాసిల్కి వెళ్ళి? ఇప్పుడు అవసరమా? అవసరం లేదు. సరే ఫ్రెండ్స్, గార్డెన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం లేదు, మేము తిండికి వెళ్తాం. తినడానికి వెళ్తాం. అప్పుడు క్లైమేట్ బాగుంటే అప్పుడు అన్ని ట్రై చేస్తాం. లేకపోతే సూట్ కేసు పట్టుకొని తిరగాలంటే ఏం పర్లేదు. నువ్వు వస్తున్నావా? లేదు కదా, నేను కదా. చాలు, ఎండ్ ఆఫ్ డిస్కషన్. లెట్స్ గో గాయ్స్, లెట్స్ గో. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెన్నెల్లోకి